ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పిఠాపురం పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారుతోంది. జనసేన అధినేత ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పిఠాపురం రాజకీయంగా ఎంత బలమైన స్థావరంగా మారింది? భవిష్యత్ రాజకీయాలకు ఇదే తన శాశ్వత చిరునామాగా కొనసాగుతోందా అన్న చర్చకు తాజాగా ప్రాధాన్యం ఏర్పడింది. 2019 ఎన్నికల్లో ఎదురైన రాజకీయ పరాజయం తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. అదే ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించడం పార్టీకి కీలక మలుపుగా మారింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికై అనంతరం కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అందుకే పిఠాపురం ఇప్పుడు కేవలం ఒక నియోజకవర్గం కాదు, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో కీలక మైలురాయిగా మారింది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ కు వచ్చిన ప్రజా మద్దతు నేపథ్యంలో ఇకపై కూడా ఇదే నియోజకవర్గం నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగుతోందా అనే చర్చ మొదలైంది. అయితే ఒక నాయకుడి నియోజకవర్గం ఎంపిక అనేది కేవలం వ్యక్తిగత ప్రజాదరణపై ఆధారపడదు. పార్టీ భవిష్యత్తు వ్యూహం, రాజకీయ సమీకరణాలు, కూటమి పరిస్థితులు, నియోజకవర్గంలోని సామాజిక రాజకీయ పరిణామాలు కూడా కీలకంగా మారుతాయి. అందుకే పిఠాపురం పవన్ కు శాశ్వత అడ్డా అనేది ప్రస్తుతం రాజకీయ విశ్లేషణగా చూడాలి, తుది నిర్ణయం కాదు. జనసేన ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం అనేక మలుపులు తిరిగింది. 2019లో ఒక్క ఎమ్మెల్యే స్థానానికి పరిమితమైన పార్టీ 2024లో టీడీపీ బీజేపీతో కలిసి కూటమిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చింది. జనసేన పోటీ చేసిన అన్ని అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడం ఆ పార్టీ రాజకీయ ఎదుగుదలకు కీలక సంకేతంగా నిలిచింది. ఇప్పుడు పార్టీకి అధికారంలో భాగస్వామ్యం ఉండటంతో పిఠాపురం వంటి పవన్ రాజకీయ కేంద్రాలపై ఆసక్తి మరింత పెరిగింది. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం కేవలం పిఠాపురం నియోజకవర్గానికి పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జనసేనను విస్తరించడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇటీవల తెలంగాణలోనూ జనసేన రాజకీయంగా విస్తరించనున్నట్లు పవన్ ప్రకటించారు. జీహెచ్ఎంసీతో పాటు భవిష్యత్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ పోటీ చేసే ఉద్దేశాన్ని వెల్లడించారు. అంటే పిఠాపురం ఆయనకు బలమైన రాజకీయ స్థావరం కావచ్చు, కానీ పవన్ రాజకీయ లక్ష్యం మాత్రం పిఠాపురంతో ఆగిపోయేలా కనిపించడం లేదు. 2024 ఎన్నికల తర్వాత ఏపీలో అధికార సమీకరణాలు పూర్తిగా మారాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు వైసీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భవిష్యత్ రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక సినీ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇప్పుడు అధికారంలో కీలక భాగస్వామిగా నిలిచారు. ఆ ప్రయాణంలో పిఠాపురం ఒక కీలక మలుపు. మరి ఇదే పిఠాపురం ఇకపై పవన్ రాజకీయాలకు శాశ్వత అడ్డాగా మారుతుందా, లేక భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా కొత్త గమ్యాన్ని ఎంచుకుంటారా? సమాధానం చెప్పేది కాలమే.